హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారి కథలు. ఈరోజైతే మేము అమెరికాలో ఒక నర్సరీకి అయితే వెళ్ళాము. చాలా పెద్ద నర్సరీ. మొక్కలు కూడా ఉన్నాయి, ప్లస్ చెట్లు కూడా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో మేము నర్సరీకి వచ్చాము. ఒకసారి మీకు ఈ చెట్లు పరిచయం చేస్తాం. అమెరికాలో అడవి బీరకాయ ఎంత పెద్దగా ఉందో చూసారా? చాలా పెద్దగా ఉంది కదా. ఇవన్నీ అవే, చాలా పెద్ద మస్తు కాయలు అయితే ఉన్నాయి. ఇంకా గులాబీ చెట్లు అయితే ఉన్నాయి. అమెరికాలో గులాబీ చెట్టు ఒక్కటి $35. $35 అంటే మన ఇండియా పైసలలో 2400 ఒక్క చెట్టుకి. మన ఇండియాలో అయితే ఓన్లీ 50 రూపీస్ మాత్రమే వస్తుంది. అమ్మాయి మనకద్దు. ఇవైతే సత్యనారాయణ పూలు, అన్ని డిఫరెంట్ కలర్స్ అయితే 4 కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే అన్నీ దాదాపు చాలా చెట్లు అయితే ఉన్నాయి. చూసాను నేను. ఏ చెట్టు చూసినా కానీ ఇక్కడైతే ఒక అన్ని $12, $13, $14 మాత్రమే ఉన్నాయి. డాలర్స్లోనే ఉన్నాయి. $10 మించే తప్ప తక్కువ అయితే లేవు. నేను ముఖ్యంగా నర్సరీకి వెళ్ళడం ఎందుకు వెళ్ళానంటే, మామూలుగా ఒక తులసి చెట్టును ఒక కరివేపాకు చెట్టు తీసుకుందామనే ఉద్దేశంతో అయితే మేము వెళ్ళడం అయితే జరిగింది. అలాగే మట్టి కూడా తీసుకున్నాము. మట్టి కూడా కావాలి కదా, కొన్ని పార్ట్స్ మట్టి అయితే కావాలనే ఉద్దేశంతో తీసుకున్నాము. అక్కడ శంకుపూల చెట్లు, ఆ శంకుపూల చెట్లు కూడా చాలా రేట్ అయితే ఎక్కువనే ఉన్నాయి. మొక్కలు $22 ఉన్నాయి. $22 అంటే 1800 ఎబో అవ్వచ్చు మేబీ ఇండియా అమౌంట్కి వచ్చేస్తే. ఇవి దొడ్డు మల్లెలు $15 అంటే 1200, 1300 అవ్వచ్చు. ఇవన్నీ మనీ ప్లాంట్స్. ఇవి టోటల్గా $22 ఉన్నాయి. ప్రతి ఒక్కటి $20. ఇండియాలో అయితే చాలా అన్ని ఫిగర్. కమలపాకులు $15 అంటే 1300. ఇండియాలో అయితే 1300కి ఇన్ని చెట్లు అయితే కొనుక్కోవచ్చు. దాదాపు నేను చాలా చెట్లు అయితే కొన్నా. ఇంటి దగ్గర ఉన్న ఒక నైబర్స్ని అయితే కొన్ని గింజలు అయితే అడగడం అయితే జరిగింది. మామూలుగా నేను అవి శంకు పూలై చాలా చెట్లు అయితే నేను చాలా గింజలు అయితే తీసుకొచ్చాను. తోటకూర అవి ఇంకా పెడదామనే ఉద్దేశంతో అయితే మేము మట్టి కోసం అయితే వెళ్ళడం అయితే జరిగింది. అన్ని చెట్లు అయితే ఉన్నాయి. మునిగ చెట్టు, యాపిల్ చెట్లు, చాలా అయితే నేను ఇండియాలో ఎన్నైతే రకాలు ఉంటాయో అన్ని రకాలు అయితే చూశాను. ఇంకా అలాగే పార్ట్స్ను మట్టి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. అందుకని ఇక మేము వెళ్ళి కొన్ని పార్ట్స్ అయితే తీసుకొచ్చాము. చెట్లు కూడా పెట్టినాం. తర్వాత నేను పెట్టిన తర్వాత మొలిసిన తర్వాత నేను ఈ చెట్లు కూడా చూపెడతాను. అమెరికాలో కరివేపాకు చెట్టు ఉంది, అసలు స్మెల్లే లేదు. మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది, ఎంత స్మెల్ ఉంటుందో. స్మెల్ అయినా $15. అరే తులసి చెట్టు దొరికిందిరా. అవి అబ్బాయినా? నేను అప్పటి నుంచి అనుకుంటున్నాం మరి అదేనా కాదా.
ఎస్ దొరికింది. అమౌంట్ లేదు అతనికి. కృష్ణ తులసింది. మంచిది, చాలా మంచిది. కావాల్సిన కూడా డ్రాగన్ ఫ్రూట్ $10. సరే ఎందుకంటే అట్లా ఎండిపోయింది. చివరికైతే నర్సరీ మొత్తం తిరిగి ఈ తులసి చెట్టు అయితే దొరకబట్టేశాను. తులసి ఉన్ను కరివేపాకు చెట్టుకైతే వచ్చాము. మాకు ఏవైతే కావాలో అవైతే కొనుక్కున్నాం. ఇంకా $15 అయినా పర్వాలేదు అని చెప్పేసి అయితే పర్చేజ్ అయితే వేసాము. థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను.